సాధిక రాష్ట్రం ధారయదాంధ్రమోత్తోషవస్తు శ్రీ బసవేశ్వర అనుగ్రహ వ్యక్తం సకలారాధనం నమస్తు. ఓం బ్రహ్మణేభ్యో నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాన్ భవతి. ఏవం వేద యోపాం దేవ ఆయతనమాన్ భవతి. పుష్పవాన్ సమర్పయామి. త్రిదళాకారం త్రినేత్రం త్రిజన్పావకం ఏకవిద్వం శివార్పణ బిల్వత్రాన్ని సమర్పయామి. జగద్గురు బసవేశ్వరదేవాభ్యో నమః. పూజాంచ మహంత్రిష్టే महंत बसवेश्वर महाराज की, महंत बसवेश्वर महाराज की। स्तम देवता ब्रह्मणे सर्वदेवश्च मनोभीष्ट प्रदोषणे नमः. सर्वांग अक्षत्रे देवता ब्रह्मणे सर्वदेवश्च शतमैश्वर्यं शतं देवता ब्रह्मणे नमः. शतमानं भवति शतायुष्ट पुरुषश्च सकल कार्य सिद्धिरस्तो मनाभिष्टाजनैर्राजयोगिताय तिरस्तो सर्वांग महंत बसवेश्वर स्वामी कृपा कटाक्ष सिद्धिरस्तु. योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् वन्दे. एवं वेद योपामायतनं निर्वाज आयतनं महंत बसवेश्वर महाराज महंत बसवेश्वर महाराज की बसवेश्वर महाराज की विश्वगुरु आ बसवेश्वरुडी जयंती उत्सव కార్యక్రమాలు పురస్కరించుకొని జగిత్యాల పట్టణ రిగట్ట మీద మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బసవేశ్వరుడి విగ్రహానికి మనం పూలమాల అలంకరణ చేసి వారిని తలుచుకోవటం నిజంగా ఇది గొప్ప శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను చెప్పంటున్నాను. బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కరణ. వీళ్ళ సంస్కరణలకు మూలం ఏదైతుందో బసవేశ్వరుడు అని చెప్పక తప్పదంట. మరి ప్రజాస్వామ్య యుగంలో మనం చేపడుతున్నటువంటి ఒక సంస్కరణలు ఏవైతున్నాయో ఈ సంస్కరణలు అన్నీ కూడా వారు ఆనాడే ఆలోచించి మరి ఈ సంస్కరణలకు ఒక ఆది మూల పురుషుడుగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానుభావుడు బసవేశ్వరుడు అని చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళ సతీ సహగమనాన్ని నిలిపివేయటం, బాల్య వివాహాలను అరికట్టడం, మహిళలకు ఏదైతుందో స్వేచ్ఛ స్వాతంత్రం కల్పింప చేయబడే విధంగా వారి సంస్కరణలు చేపట్టబడింది. వీళ్ళ సమాజంలో అంటరానితనం నిర్మూలన అనేది ప్రధానం చెప్పండి. వీళ్ళ మనం ఏ అంటరానితనాన్ని నిర్మూలించాలి, సమాజంలో ఉన్నటువంటి యొక్క కుల మతాల అందరం కూడా సమానమని తెలియజెప్పేటువంటి భారత రాజ్యాంగం వల్ల మనకు గోచరిస్తుంటే ఈ అంశాలన్నీ కూడా బసవేశ్వరుడు భారతదేశ ప్రజాస్వామ్య మూలాలకు ఆ బసవేశ్వర మహారాజ్ వారు మనకు ఆదర్శంగా నేను భావిస్తాను చెప్పండి. మన సమాజంలో ఉన్నటువంటి ఒక యావత్ సమాజం పౌరులు అందరం కూడా ఒక మతమని కాదు, ఇలా బసవేశ్వరుడు శైవమతాన్ని మరి పూజించినా కానీ ఏదైతుందో అన్ని మతాలను గౌరవింప చేయటం మన సమాజ బాధ్యతగా మనకు చేపట్టి ఎందుకు పేర్కొంది. అటువంటి ఒక మహనీయుడి వాళ్ళ జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహింపజేసుకోవడం అంటే వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ఆదర్శాలను ఏదైతుందో మనం నిలపటం, మరి అమలుకు పాటుపడటం మనంతో బాధ్యత కాదు. ముఖ్యంగా నేను ప్రజా జీవితం ఏదైతుందో ఆ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకుంటూ
వారు చేపట్టేటువంటి ఒక సంస్కరణలు మరి ఈ ప్రజాస్వామ్యం పటిష్టకు తోడ్పడే విధంగా ఇలా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రంతో పాటుగా పురుషులతో పాటుగా సమానమైనటువంటి హక్కులు కల్పింపచేయటం వీళ్ళ అంటరానితనం నిర్మూలన అనేది ప్రధానమైన. అంటే ఇది అన్ని కులాలు అందరము సోదర భావనతో మెలగాలి, అందరం ఒకటేని తెలియజెప్పినటువంటి ఒక మహనీయుడు మరి బసవేశ్వరుడు. మరి వారి కార్యక్రమం పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై బసవేశ్వర మహారాజ్ కి జై, బసవేశ్వర మహారాజ్ కి.